నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే అండి రాజేష్ గారు. రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వాడుకోవడానికి ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎన్టీ రామారావు గారు నా భర్త, తెలుగుదేశం పార్టీని నా భర్త స్థాపించారు అని సగర్వంగా నేను చెప్పుకుంటున్నాను అని ఎప్పుడూ చెప్పే లక్ష్మీపార్వతి గారు ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ అవకాశాన్ని విమర్శించడానికి ఆమె వదులుకోలేదు ఏ ఛాన్స్ని. అండ్ మనం చూసాం తారకరత్న గారి ఇష్యూ, అదొక బాధ అయిన ట్రాజిడీ, అది ఎవరు ఎప్పట్లో తేరుకోలేని సందర్భం. దాన్ని కూడా లక్ష్మీపార్వతి గారు తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తారకరత్న ఇప్పుడు కాదు, ఎప్పుడో చనిపోయాడు. చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్, బాలకృష్ణ వీళ్ళు రాజకీయ స్వార్థం కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్ని రోజులు నాటకం ఆడారు, లేకపోతే ఏదో చేశారు అని ఒక విమర్శ చేశారు. ముఖ్యంగా విమర్శల పట్ల మీ స్పందన ఏంటి? లక్ష్మీపార్వతి ఇంతకన్నా మెరుగ్గా మాట్లాడితే, ఇంతకన్నా సంస్కారవంతంగా మాట్లాడితే, ఇంతకన్నా బాధ్యతాయుతంగా మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి. ఆమె వైఖరి మొదటి నుంచి 1993 నుంచి చూస్తూనే ఉన్నాం. ఏ స్థాయి నుంచి ఎక్కడి దాకా అడుగుపెట్టింది, ఇవాళ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. నా కుటుంబం అని చెప్పుకునే ఆమె నిజంగానే కుటుంబం పట్ల అంత బాధ్యత ఉంటే మరి 23 రోజులు ఆ కుర్రాడు హాస్పిటల్లో ఉన్నాడుగా, మరి ఎందుకని వెళ్ళి చూసిరాలా? ఒక్కరోజైనా నా భర్త మనవడు అని చెప్పని ఇప్పుడు మాట్లాడుతున్నా, తారకరత్న మీద ప్రేమ చూపిస్తున్నా, తారకరత్న చనిపోయిన దాన్ని నీ రాజకీయ అవసరాలకి విమర్శలకు వాడుకుంటున్న ఇదే లక్ష్మీపార్వతి మరి 23 రోజులు హాస్పిటల్లో ఉంటే కనీసం మాత్రంగా హాస్పిటల్కి వెళ్ళి అబ్బాయిని చూసే ప్రయత్నం ఎందుకు చేయాల? మరి దానికి సమాధానం చెప్పాలిగా మొట్టమొదట. తర్వాత ఈరోజే మొట్టమొదటి కాదుగా, కొద్ది నెలల క్రితం ఎన్టీ రామారావు గారు చిన్న కుమార్తె ఉమామహేశ్వర గారు ఒక దురదృష్టకరంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ రోజు కూడా ఇట్లాగే మాట్లాడిందిగా. ఆ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి ఒక తప్పుడు ట్వీట్ పెడితే రోడ్ నెంబర్ 45లో ఉన్న 6 ఎకరాలకు సంబంధించి భూ వివాదం ఉంది, ఆ భూ వివాదం కారణంగా నారా లోకేష్ పెన్నిని దూషించాడు, అందుకు మనోవేదంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పని కొన్ని తప్పుడు సర్వే నెంబర్లు మెన్షన్ చేసి ఒక ట్వీట్ పెడితే, దాన్ని బేస్ చేసుకొని లక్ష్మీపార్వతి మీడియాలోకి వచ్చి మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారికి 500 కోట్ల రూపాయలు పెట్టుబడులు హెరిటేజ్లో ఆమె పెట్టింది, ఆ డబ్బు వెనక్కి ఇవ్వమంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆమె మీద భౌతిక దాడి చేసేదాకా వెళ్ళారు, అందుకోసం మనోవేదంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పని ఒక కుసంస్కారప విమర్శలకి ఆమె పాల్పడితే, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఒక ఐరన్ లెగ్ అని చెప్పని మాట్లాడిన లక్ష్మీపార్వతి నిజంగానే ఆ కుటుంబం పట్ల ప్రేమ ఉంటే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ఐరన్ లెగ్గా ఈమె అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా దారితీసింది అనేది కూడా మనం కూడా ఆలోచించుకుంటే, తప్పుడు విమర్శలు అని చెప్పని ఆ రోజే మీడియా ఎంక్వైరీ చేస్తే అసలు ఆ సర్వే నెంబర్లు రోడ్ నెంబర్ 45లోనే లేవు, అసలు రోడ్ నెంబర్ 45లో 6 ఎకరాల భూమే లేదు. అయినా సరే ఒక తప్పుడు ట్వీట్ పెట్టి ఆ ట్వీట్ ప్రాతిపదికగా ఇట్లాంటి వాళ్ళు మీడియాలోకి వచ్చి మాట్లాడి ప్రతి చిన్న అంశాన్ని ఒక శోక సముద్రంలో కుటుంబం మునుగుండి, ఒక బలవన్మరణానికి ఒక మహిళ పాల్పడి ఉండి, ఆమె బిడ్డలు, ఆమె తోబుట్టువులు, బంధువులు అందరూ కూడా ఒక శోక సముద్రంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యురాలని చెప్పుకుని ఆమె ఎందుకెళ్ళి పరామర్శించాలి? ఆ కుటుంబాన్ని ఎందుకని ఓదార్చే ప్రయత్నం చేయలే? ఆమె బిడ్డల్ని అక్కును చేర్చుకొని మీకు నేను నాయనమ్మగా నేను ఉన్నానని చెప్పిన భరోసా ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలే? నాయనమ్మగా నిన్ను ఏ రోజైనా వాళ్ళు గుర్తించారా? అమ్మమ్మగా నిన్ను ఏ రోజైనా వాళ్ళు గుర్తించారా? వాళ్ళని మనవరాలుగా నువ్వే రోజైనా చేరదీసావా? ఎక్కడున్నావు నువ్వు? ఏ రోజు ఆ కుటుంబంలోకి అడుగుపెట్టావు? ఎంత అనుబంధం నీకు ఆ కుటుంబంతో ఉంది? ఎన్ని రోజులు ఆ కుటుంబ సభ్యులుగా కొనసాగావు? ఈ రోజుకి ఆ కుటుంబం పేరు చెప్పుకొని, ఆ పెద్ద ఆయన పేరు చెప్పుకొని చలామణవుతా, రాజకీయంగా ఆయన విభేదించిన పార్టీలో కొనసాగుతా, ఒక చిన్న పదవికి కక్కుర్తిపడి వాళ్ళ దగ్గర వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పెట్టుకుంటే సమర్థించిన నువ్వు నీ పదవి కోసం ఆ కాళ్ళ దగ్గర వాళ్ళకి పాదసేవ చేసుకుంటా ఎన్టీఆర్ గారి పేరు తీసేయడానికి కూడా సమర్థించడానికి సిద్ధపడి సాహసించిన నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, బాలకృష్ణని మాట్లాడే స్థాయి నీకుందా? ఏ అనుబంధాలకు విలువిచ్చావు కాబట్టి అని చెప్పని, ఏ అనుబంధాలకి విలువిచ్చి
ఈ రోజుకి ఆ కుటుంబంలో ఎవరితోటైనా యాక్సెస్ మెయింటైన్ చేస్తున్నావా? ఫ్యామిలీని డిజోన్ చేసుకుంది. ఎందుకు డిజోన్ చేసుకుంది అంటే మొత్తానికి మొత్తం ఫ్యామిలీ ఎందుకు డిజోన్ చేసుకున్నారు? బసవతారకమ్మ గారి స్థానంలో నేను ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి? ఆ ఎనలైజేషన్ చేసుకోకుండా ఎన్టీ రామారావు గారి పేరుని భ్రష్టు పట్టిస్తా చంద్రబాబు నాయుడు గారిది ఐరన్ లెగ్గా. 1980లో చంద్రబాబు నాయుడు గారు మంత్రికి హోదాలో ఆ కుటుంబంలో అల్లుడిగా ఎంటర్ అయిన తర్వాత ఆ రోజుకి ఎన్టీ రామారావు గారికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ అల్లుడిగా చంద్రబాబు నాయుడు గారిని మంత్రిగా చూసిన తర్వాత ఆయనకి రాజకీయాల్లోకి రావాలనిపించింది. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు, జాతీయ స్థాయి నాయకుడు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 1980లో ఆ ఇంట్లో అడుగు పెడితే 82లో పార్టీ పెట్టారు. 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 93లో నువ్వు ఆ కుటుంబంలో అడుగు పెట్టావు. 96కి ఆయన తీసుకెళ్ళిపోయాడు. పెద్ద ఆయన లేకుండా వెళ్ళిపోయాడు. ఎవరి పాదం ఏంటి చెప్పు, సమాధానం చెప్పు. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకరిని ఐరన్ లెగ్ అని మాట్లాడేటప్పుడు ఎవరి లెగ్ ప్రభావం ఎవరిని ఏ స్థాయికి చేర్చిందో ఆలోచించుకొని మాట్లాడు. అదే సందర్భంలో జరిగిన దురదృష్టకర సంఘటన, దాన్ని కూడా ప్రతి సందర్భంలో ఉమామహేశ్వర గారు చనిపోయినా, హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయినా, జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినా, ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ సంఘటనలోకి లాక్కొచ్చి ఆయన్ని కువిమర్శల పాలు చేస్తా నా కుటుంబం అని చెప్పుకుంటా. నీ కుటుంబం పట్ల అంత బాధ్యత ఉంటే నీ పదవికి రాజీనామా చేసి ఉండాల్సింది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అధికార భాషా సంఘానికి రాజీనామా చేశారు కదా, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేయడానికి నిరసనగా. మరి నువ్వెందుకు పదవులు పట్టుకు ఏలాడుతా ఉన్నావు? మీడియాలోకి వచ్చి ఈ తీసేయడం సమర్థనీయమే, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు కాబట్టి యూనివర్సిటీ కూడా పేరు అవసరం లేదని మాట్లాడావు. మరి వైఎస్ఆర్ కడప జిల్లా ఉందిగా, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉందిగా, మరి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసి కూడా వైఎస్ఆర్ గారి పేరు ఎందుకు పెట్టారు? ఆ ప్రశ్నించే సాహసం చేయలేకపోయావా? ఎందుకంటే నీ తల అక్కడ తాకట పెట్టున్నావు. కుటుంబంలో రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. బట్ కుటుంబ వ్యక్తులు ప్రతి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది మంచి చెడు పక్కన పెడితే, బట్ నాది ఆ కుటుంబానికి నేను పెద్ద దిక్కు అని చెప్పుకునే నువ్వు చెప్పుకునే మీరు ఏమీ లేని దానికి ఎలా పడితే అలా మాట్లాడడాన్ని ఇటు టీడీపీ శ్రేణులు హర్షించలేరు, ముఖ్యంగా కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు కదండి. ఇక్కడ ఒకటి ఏంటి అంటే, నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా అక్కడ పార్టిసిపేట్ చేసిన తారక రత్న గుండెపోటు గురయ్యాడు. ఎట్లా స్పందించింది కుటుంబం? బాలకృష్ణ గారు ఎంత టైము, ఎంత ఖర్చు, ఎవరు భరించారు ఇదంతా? హాస్పిటల్లో ఇన్ని రోజులు ఎంత శ్రద్ధగా చూసుకున్నారు. ఆయన చిన్న కుర్రాడేం కాదు కదా, 62 సంవత్సరాలు 63 సంవత్సరాల వయసు ఉంది ఆయనకు కూడా. రేపు జూన్కి 63 సంవత్సరాల నుండి 64లోకి ఎంటర్ అవుతారు బాలకృష్ణ గారు. అటువంటి వ్యక్తి అహోరాత్రులు ఆ హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాసి ఎలా అయినా సరే అన్న కొడుకుని బతికించుకోవాలని చెప్పని చూపించిన శ్రద్ధ విజయసాయి రెడ్డి స్వయంగా శ్లాఘించారు కదా. అక్కడ జరిగింది ఆ రోజే చనిపోయినట్టయితే మరి విజయసాయి రెడ్డి హాస్పిటల్కి వెళ్ళొచ్చాడుగా, మీ పార్టీకి సంబంధించిన నాయకుడేగా, మరి దాని వివాదం చేసి ఉండాల్సిందిగా. అక్కడ తాను బాలకృష్ణ గారి చిత్తశుద్ధిని ప్రశంసించాడా? డాక్టర్లు అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పాడా? అద్భుతమైన హాస్పిటల్, మంచి నైపుణ్యం కలిగిన డాక్టర్లు అటెండ్ అవుతున్నారని చెప్పాడా? ఏమని చెప్పాడు విజయసాయిరెడ్డి? ఆ మాత్రం జ్ఞానం గమనం నీకు లేదా? మీ పార్టీకి సంబంధించిన నాయకుడే కదా. పోనీ చనిపోయిన తర్వాత అయినా సరే తను ఏమైనా వివాదం చేస్తున్నాడా? అంతకంటే పెద్ద నాయకురాలు కాదుగా. చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మటం వల్ల మాత్రమే నీకు అధికార పార్టీలో ఆ మనుగడ కొనసాగుతుంది. ప్రతి సందర్భాన్ని, ప్రతి అవకాశాన్ని ఏదో ఒక రకంగా ఆయన మీద విషం చిమ్మటం ద్వారా నేను ఒకదాన్ని ఉన్నాను అని చెప్పని కొద్ది కాలం పాటు మీడియా ముందు అధికార పార్టీలో నీ ఉనికిని కొనసాగించుకోవడానికి నీ ఇష్టారీతిని నువ్వు చెలరేగిపోయి చేసే ప్రతి కువిమర్శ నీ విలువని ఇంకా ఇంకా దిగజార్చుకుంటున్నావు తప్ప ప్రజల్లో ఇప్పటికే పోగొట్టుకున్న విలువని కనీస మాత్రంగా అయినా సరే ఏమాత్రం కొద్దిపాటైనా కాపాడుకోవాలి అనుకుంటే ఇంకొకసారి ఇటువంటి దుస్సంఘటన జరిగిన సందర్భంగా కుళ్ళు కుతంత్రాలతోటి రాజకీయంగా దాన్ని మలిచే ప్రయత్నం చేయకుండా ఉంటే నీ గౌరవం నిలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.